నేడు వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పరిగి మండలంలోని నారాయణపూర్లో ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చెక్కులను అందజేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నేడు వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పరిగి మండలంలోని నారాయణపూర్లో ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం స్వయం సహాయక మహిళల ఇందిరా మహిళా శక్తి చెక్కులను అందజేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నేడు వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పరిగి మండలంలోని నారాయణపూర్లో ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చెక్కులను అందజేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, నేడు వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్కెడ్యూల్ ఏంటి? ముఖ్యమంత్రి మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పక్కన ఉన్నటువంటి మున్సిపల్ అర్బన్ ఏరియాలో కాకుండా పక్కన ఉన్నటువంటి కొన్ని బార్డర్స్ లో ఉన్నటువంటి ప్రాంతాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ నెల 4 నుంచి కూడా వరుస పర్యటనలు ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించున్నారు. పరిగి మండలంలోని నారాయణపూర్ లో ప్రజాపాలన ప్రగతి బాట అనేటువంటి బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చెక్కులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేసే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో వరుస పర్యటనలు అటు జనవరి 4 నుంచి జనవరి 9 వరకు అనేక జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలతో పాటు కార్పొరేషన్ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 11వ తేదీన మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 90% సీట్లను ఎట్లాగైనా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కైవసం చేసుకునే విధంగా ఇప్పటికే పార్లమెంట్ వైజ్ గా అటు మంత్రులకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రి కూడా దావోస్ పర్యటన, అమెరికా పర్యటన ముగించుకున్న తర్వాత వరుస జిల్లాల పర్యటన కొనసాగిస్తున్నారు. నిన్న మన చూసాం కరీంనగర్, ఆ తర్వాత నల్గొండ, ఆ తర్వాత ఖమ్మం పర్యటన తర్వాత ఈ రోజు మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిగిలోని నారాయణపేటలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. రేపు ఎల్లుండి కూడా ఈ నెల 9 వరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రోజు మనం చూడొచ్చు పరిగిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సంఘాలకు చెక్కులను, ఇందిరా మహిళా శక్తికి సంబంధించినటువంటి చెక్కులను కూడా అందజేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.